అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఇప్పుడు ప్రస్తుతం మనకు ఏపీలో ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈసారి గులకరాయి, లాస్ట్ టైం కోడికత్తి, ఈసారి గులకరాయి అంటున్నారు. కానీ ఈ గులకరాయి వల్ల చాలా ఇష్యూ జరుగుతుంది. ఏంటంటే అమాయకపు ప్రజల మీద మోపుతున్నారు అబండాలు అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. కానీ ఇందులో సతీష్ అనే వ్యక్తి నిందితుడిగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయనని 14 days రిమాండ్ కూడా పంపించారు. సో ఆయన దుర్గారావు దగ్గర సుపారీ తీసుకొని, అంటే దుర్గారావు అనే వ్యక్తి టీడీపీ మనిషి, అందుకే ఆయన దగ్గర సుపారీ తీసుకొని ఇప్పుడు ఈ దాడికి ప్రయత్నించారు. అలాగే ఇది హత్య ప్రయత్నంగా గుర్తిస్తున్నామని కూడా అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఇటువంటి సంఘటనలన్నీ జరుగుతుంటాయి సర్వసామాన్యంగా. నాయకులు ఇటువంటి జనం కూడిన చోట ప్రచారం జరిగేటప్పుడు రకరకాల వ్యక్తులు వచ్చింటారు. అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, కొందరు నాయకుల మీద వ్యతిరేకత ఉంటుంది, స్థానిక సమస్యల మీద పట్టించుకోలేదనేది వ్యతిరేకులు, ఇట్లా రకరకాల వ్యక్తులు ఉంటారు. అందులోనూ ఇప్పుడు సామాన్య జనం ఎవరు సమావేశాలకు రావటం లేదు. కాస్తో కూస్తో డబ్బు ఇచ్చే తెచ్చుకుంటున్నారు. అంటే ఈ వచ్చిన వ్యక్తులకు కూడా డబ్బు ఇచ్చే తెచ్చుకున్నారనేది నేను పత్రికల్లో వార్తల్లో చూశాను. 200 ఇచ్చి జెండా పట్టుకోవాలా అని తొడకపోయి మా పిల్లల్ని అందరినీ అరెస్ట్ చేసినారు, ఇదేం అన్యాయం అని ధర్నా చేసినారనేది కూడా నేను వార్తల్లో చూశాను. కానీ తుదకు సతీష్ అనే వ్యక్తిని రాయి విసిరినాడని గుర్తించినామని పోలీసులు చెప్తున్నారు. ఈ సతీష్ దుర్గ దగ్గర డబ్బులు సుపారీ తీసుకొని వేసినారని. కానీ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఏమైనా చేస్తారు, వాళ్ళు చెప్పే సాక్ష్యానికి కానీ దానికి కానీ విలువ ఉండదు. ఎందుకంటే రాయి విసిరింది ముఖ్యమంత్రి గారి పైన. ముఖ్యమంత్రి గారు అంటే కనుక ముఖ్యమంత్రి గారి దగ్గరే లా అండ్ ఆర్డర్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం హోంమంత్రుల దగ్గర ఎవరి దగ్గర కూడా లా అండ్ ఆర్డర్ ఉండదు. లా అండ్ ఆర్డర్ అంటే మొత్తం పోలీస్ వ్యవస్థకంతా అధినేత ముఖ్యమంత్రి గారే అవుతారు. అయినప్పుడు ఆయన మీద రాయి విసిరినప్పుడు ఆ పోలీసులే దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఆ దర్యాప్తుకు నేను ఎంత పారదర్శకత ఉంటుంది అనే దానికి అది ఉదాహరణగా చెప్తున్నాను. ఏదో రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండాలనే ఏదో కార్యక్రమం చేసి ఆ పిల్లోని ఏదో బెదిరించో నయాన్నో భయాన్నో ఏదో బెదిరించి ఏదో ఒకటి చెప్పించుకొని దుర్గారావు అని వాడు ఇచ్చినాడు, వాడు తెలుగుదేశం, వాడు వానికని ఏదో కథ అల్లేదానికి, కుట్ర కేసు పనేదానికి. ఇప్పుడు ఎవరినైనా హత్యా ప్రయత్నం చేయాలని అంటే గులకరాలతో ఎవరు హత్య చేయలేరు, చేత కారణం కూడా కాదు. అవి ఏదో రైఫిల్ వాడినారో కత్తులు కటాలు వాడినారో అని అంటే ఏదో హత్యా ప్రయత్నం అనేది ఉండొచ్చు. కానీ చెప్పులు విసరము, కోడిగుడ్లు విసరము, చిన్న గులకరాలు విసరము ఇవన్నీ సహజంగా జరిగేటి. దానివల్ల హత్యా ప్రయత్నం జరుగుతుంది. అది నిజంగా హత్య అనే దానికి మాత్రం అది ఎవరు విషయ పరిజ్ఞానం ఉన్నోళ్ళు ఎవరు అది హాస్యాస్పదంగా ఉంటుంది. కేవలం రాజకీయంగా ఉపయోగించుకోవాలా. ఎవరో ఒక చిల్లర వ్యక్తి రాయి విసిరినాడో లేదో వేరే విషయం. దాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలనేది ఇక్కడ విదితం అవుతుంది. దానివల్ల ఇప్పుడు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఖచ్చితంగా అంటే వాళ్ళు ఏ సభలు జరిపినా అందులో డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. మీరు రాజకీయాలు చేస్తున్న టైంలో అసలు ఎలా ఉండేది? అసలు అంటే ఇలా డబ్బులు ఇచ్చి పిలిపించే వాళ్ళ, లేకపోతే స్వతహాగా వచ్చేవాళ్ళ? చంద్రబాబు నాయుడు వచ్చారు, ఈయన వచ్చారు, ఆయన వచ్చారు అని చెప్పేసి. అంటే మేము కూడా రాజకీయంగా అవి పార్టీలు ఆర్గనైజ్ చేస్తుంటారు, పార్టీల కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు గ్రామంలో వాళ్ళ కింద వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరూ ఏదో మనుషులను తీసుకొచ్చేవాళ్ళు, కానీ డబ్బులు ఇచ్చే సాంప్రదాయం అయితే లేదు. అప్పుడు మేము రాయలసీమ ఉద్యమం చేశాము. ఈ ఉద్యమం చేశాం కాబట్టి మొదట కొంచెం జనం రావాలంటే కదలిక లేదు. కానీ
తర్వాత ఉండంగా ఉండంగా మన సమస్య కదా, మన కోసం వచ్చినారు కదా అని ప్రజల నుంచే స్పందన వచ్చి వాళ్ళే వచ్చేవాళ్ళు జనం. నంద్యాలలో పాదయాత్ర 4 బృందాలుగా ఏర్పడి చేసి నంద్యాలకు 4 బృందాలు ఒకటే రోజు చేరుకొని అక్కడ సమావేశం ఏర్పాటు చేసింది. బ్రహ్మాండమైన జనం వచ్చారు. ఆ జనానికి ఎవరికి కానీ ఒక ₹10 ఖర్చు పెట్టింది కానీ స్వతహా వాళ్ళ కొద్దీ వాళ్ళు వాహనాలు వేసుకొని ఎవరి కొద్దీ వాళ్ళు వచ్చినారు, మహాసభలో పాల్గొన్నారు, వాళ్ళ కొద్దీ వెళ్ళినారు. ఇటువంటి ఎప్పుడు చూసేవాళ్ళం కాదు. ఇప్పుడే ప్రస్తుతమే ఇది డబ్బుల వ్యవహారం అనేది వచ్చింది, ఇప్పుడు ప్రస్తుతం ఉంది. సార్ ఇప్పుడు షర్మిల ఆల్రెడీ ఎలక్షన్స్లో దూసుకెళ్తున్నారు, అంటే క్యాంపెయినింగ్లో. కానీ ఏంటంటే క్యాంపెయినింగ్ ఆమె మాట్లాడితే వివేక హత్య, మా బాబాయ్ హత్య అని చెప్పేసి దీని గురించి ఎవరు మాట్లాడరు అని చెప్పేసి దీన్ని విచారించాలి అని చెప్పేసి చాలా మాట్లాడతారు. ఈవెన్ వైఎస్ సునీత కూడా ఇదే విషయాన్ని తీసుకొస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కడప కోర్టులో వీళ్ళని హెచ్చరించడం జరిగింది. ఏంటి అంటే ఇక నుంచి వివేక హత్యను ముందుకు తీసుకురాకూడదు, మీరు సభల్లో మాట్లాడకూడదు అన్నారు. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు అక్కడ గత మున్సిపల్ చైర్మన్ నాకున్న సమాచారం మేరకు సతీష్ బాబు అని ఆయన లోకల్ కోర్టులో వేశారని, స్థానిక కోర్టులో వేస్తే ఈ హత్య విషయాన్ని ఎన్నికల్లో ప్రస్తావించవద్దు అని చెప్పి షర్మిలకు కానీ సునీతకు కానీ ఇతరులకు కానీ దీన్ని మాత్రం రాజకీయాలకు ఉపయోగించకూడదు అని చెప్పినారు. కానీ బహుశా అటువంటి ఉత్తర్వులు వచ్చేదానికి కోర్టుకు అధికారం ఉందో లేదో అది న్యాయవాదులు కానీ న్యాయకోదులు కానీ విశ్లేషణ చేయాల్సిన విషయం. కాకపోతే ఎన్నో విషయాలను ప్రస్తావిస్తుంటారు ఎన్నికల సభల్లో. మీరు పలానీయే ప్రస్తావించాలా, పలానీయే ప్రస్తావించకూడదు అని చెప్పడానికి అవకాశం లేదు. రెండోది, కాకపోతే ఇది కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్కు సంబంధించిన విషయాలను మాత్రం మీరు మాట్లాడకూడదని చెప్పేదానికి ఒకవేళ కోర్టుకు ఉండొచ్చునేమో, కానీ పూర్తిగా ప్రస్తావించకూడదు అని చెప్పడం మాత్రం అది ఐ హ్యాండెడ్ డెసిషనే. అది లోయర్ కోర్టులో ఇచ్చినారు కాబట్టి మరి అప్పీల్ చేసుకుంటారో లేక వదిలేసుకుంటారో తెలియదు. కానీ అటువంటి డైరెక్షన్ ఇవ్వడం అది లోయర్ కోర్టుకు సమంజసంగా కనపడదు. అండ్ ఈవెన్ లాస్ట్ 2019 ఎలక్షన్స్లో జగన్ కూడా ఇదే మాట, మా బాబాయిని చంపేశారు అని చెప్పేసి అదే సెంటిమెంట్తో ముందుకెళ్ళి గెలవడం కూడా జరిగింది. ఇప్పుడు అది ఎందుకు అబ్జెక్షన్ అవుతుందంటారు? ఈవెన్ జగన్ కూడా దీనిపైన ఎక్కువ మాట్లాడరు. అప్పుడు పరిస్థితుల్లో మా తెలుగుదేశం అధికారంలో ఉన్నది. ఇన్వెస్టిగేషన్ మీరు సరిగా చేయరు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని కోర్టులో కూడా ఇంప్లీడ్ అయినారు అప్పీల్స్లో. మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత సహజంగా తీసేసుకుంటారులేండి. ఎందుకంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేయకూడదు, చేసుకున్నారు. మరి సిబిఐకి అడిగి ఉండాల్సింది. సిబిఐ వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడలేదు. కానీ ఇప్పుడైతే మౌనం దాల్చినారు. దాంట్లో పెద్ద అతను రియాక్ట్ అవుతున్నది లేదు, కానీ మౌనం దాల్చినారు. షర్మిల సునీత గారు మాత్రం సిబిఐ కేసు తొందరగా తెమల్చి ఛార్జ్షీట్ వేయాలని, ఎందుకు డిలే అవుతుంది అని చెప్పి ప్రశ్నిస్తా జనాన్ని కూడా మీరు స్పందించాలా, ఇట్లా హత్య జరిగింది, అన్యాయం జరిగింది, ఈ అన్యాయాన్ని మీరు ప్రశ్నించాలా అని చెప్పి ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నారు. జరుగుతున్న విషయం అది. దాని మీద ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అతను మాట్లాడేదానికి ఉండదు. కానీ మౌనంగా ఉండాలని వాళ్ళ బంధువులే మాట్లాడుతున్నారు. ఒకరైతే ఇద్దరు చెల్లెళ్ళే అవుతారు, ఒకరు చిన్న ఆయన కూతురు అవుతారు, ఒకరు సొంత చెల్లెళ్ళు అవుతుంది. వాళ్ళే మాట్లాడుతున్నారు. ఆ ప్రశ్నలకు ఆయనే జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అంతే. అండ్ ఇప్పుడు షర్మిల కడప నుంచి పోటీ చేస్తున్నారు. కడప నుంచి ఎక్కువగా వీళ్ళ ఫ్యామిలీనే గెలవాలి అనే ఒక ఉంటుంది. సో ఈవిడ ఇప్పుడు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే వైఎస్ఆర్సీపీ తరఫున అవినాష్ రెడ్డి గారు ఎంపీకి నిలబడుతున్నారు. ప్రస్తుతానికి వాళ్ళు ప్రకటించిన అభ్యర్థి. ఏమో ఈ 2-3 రోజుల్లో మార్చుకుంటారో నాకైతే తెలియదు. కానీ ప్రస్తుతానికైతే అవినాష్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీకి నిలబడుతున్నారు. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్నారు. అలాగే కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిని కూడా ప్రకటించినారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించినారు. పోటీ విషయంగా చూసి ఎవరు గెలుస్తారు అని అంటే
ఎందుకు అని అంటే మిగతా నియోజకవర్గాల్లో పోటీ తీవ్రంగానే ఉంటుంది. మిగతా 6 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటారు. కూటమి తరపున ఉండే అభ్యర్థి ఉంటారు, వైఎస్ఆర్సీపీ తరపున అభ్యర్థి ఉంటారు. కూటమి తరపున అభ్యర్థులు మామూలుగా తెలుగుదేశం అభ్యర్థికి చెప్పాల్సింది ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి చోట అభ్యర్థులను పెడుతున్నారు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ విధాన లోపమానాల్లో వారికి అప్పుడు పరిస్థితులు అనుకూలించలేదో, పరిస్థితుల ప్రభావం వల్లనో మరి ఏ విధంగానో 2 మాసాల కిందటనే షర్మిలా గారిని పిసిసి అధ్యక్షులుగా నియమించినారు. అందులోనూ రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ విభజించిందని ఆంధ్రప్రదేశ్ ప్రధానికంలో ఒక ద్వేషభావం వచ్చి ఆ పార్టీ కిలపడిపోయింది. నామరూపాలు లేకుండా పోయిన దశలో ఆమెను పిసిసి అధ్యక్షులుగా నియమించినారు. కొంచెం తిరుగుతుంది, వాళ్ళను నాయకులను చైతన్యవంతం చేయడము, కొంచెం ఉత్సాహపరచడం అయితే జరిగింది. 2 మాసాల్లో పార్టీని పునర్నిర్మాణం చేయాలంటే ఎవరికైనా ఇబ్బందికర పరిస్థితి, ఆమె కానీ ఇంకా ఎంత పెద్ద నాయకుడైనా కానీ. కాకపోతే ఇప్పుడు ఏ స్థాయికి తీసుకొచ్చిందంటే శాసనసభకు అభ్యర్థులు నిలబెట్టుకునే స్థాయికి, పార్లమెంటుకు అభ్యర్థులు నిలబెట్టుకునే స్థాయికి తీసుకొచ్చింది. వాళ్ళు గెలుస్తారా ఓడుతారా అనేది వేరు సమస్య. ఎందుకంటే పార్టీ పునర్నిర్మాణం జరగాల్సింది. ఇవన్నీ 2 మాసాల్లో జరిగే పని కాదు. కొంత టైం ఉంటే ఏం చేసిండో వేరే విషయం అది. ఇప్పుడు అత్యంత స్వల్ప సమయంలో చేయాలంటే కొంచెం అపీల్ టాస్క్ కాబట్టి కంటెస్ట్ అయితే చేస్తారు. చేసినప్పుడు నష్టం కొంచెం వైఎస్ఆర్సీపీకే ఉండొచ్చు. ఎందుకు అని అంటే వైఎస్ఆర్సీపీకి ఉన్న ఓట్ బ్యాంకు గతంలో కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ఎక్కువగా ఎస్సీలు వైఎస్ఆర్సీపీకి వేస్తారు. ఎస్సీలు ఎస్టీలు వాళ్ళు గతంలో అయితే కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్గా ఉన్నారు. అలాగే మైనారిటీస్ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు. మొన్న ఎలక్షన్లో అయితే మైనారిటీస్ అంతా వైఎస్ఆర్సీపీకే చేశారు, తెలుగుదేశం పార్టీకి చేయలేదు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మరి బీజేపీ పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకున్నప్పుడు మైనారిటీస్ ఓట్ల రియాక్షన్ ఎట్టుంటుంది అని 2 వాదనలు వినిపిస్తున్నాయి జనంలో నుంచి. అయితే మాట్లాడినప్పుడు అనుకోండి, సర్వేలు గిరివేలు నేను బేస్ చేసుకొని కాదు చెప్తుండేది. మాట్లాడినప్పుడు ఏముంది ఇందులో పెద్ద అభిప్రాయము, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న 5 సంవత్సరాలు ఎన్డీఏలో కూటమిలో లేకపోయినా ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు అయితేనేమి, పార్లమెంటులో ప్రతి విషయంలోనూ ఎన్డీఏ కూటమికే సమర్థించినారు. ఇంక్లూడింగ్ సిఏ బిల్లు మీద అయితేనేమి, కామన్ సివిల్ కోడ్ మీద అయితేనేమి, కాంట్రవర్షియల్ బిల్స్ ఇవన్నీ కూడా వాళ్ళనే సమర్థించినారు కదా. ఆయన ఎన్డీఏ కూటమిలో లేకుండా మోడీని సమర్థించుతూ వచ్చినారు. ఇప్పుడు వీళ్ళు కూటమి పెట్టుకోవచ్చు. కూటమి పెట్టుకున్నప్పుడు ఇప్పుడు తేడా ఏముంది? ఆయన కూటమిలో లేకుండా మద్దతు ప్రకటించినారు, వీళ్ళు కూటమిలో ఉండి మద్దతు ప్రకటించారు. కాబట్టి ఎవరికి ఇష్ట ప్రకారం వాళ్ళు వేసుకుందామనేది ఒక అభిప్రాయం మైనారిటీ వర్గాల్లో ఉంది అనేది ఒకటి బీజేపీతో కూటమిలో ఉన్నారు కాబట్టి, ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి పూర్తిగా వ్యతిరేకిస్తారని ఒక వాదన ఉంది. అది కొంతకాలం తర్వాత ఏ టర్న్ తీసుకుంటుందో చెప్పలేను. కాకపోతే ఇప్పుడు షర్మిల విషయంకి వస్తే, ఇది షర్మిల విషయం మీద వచ్చిన సమస్య కాబట్టి షర్మిల పార్టీ నిర్మాణం చేయాలంటే కష్టము, కొద్ది పోటీ పెట్టించుకోగలుగుతుంది. కానీ కడప సీటు విషయం వచ్చినప్పుడు కూడా ప్రతి చోట ఉంటారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఎంత సపోర్ట్ చేసినా పూర్తి ఆమెకు సహాయ సహకారాలు అందించలేరు. ఏదో 1500, 2000, 3000, 4000 ఓట్లు తేగలరు. ఒకవేళ తెలుగుదేశం పరోక్షంగా మద్దతు ప్రకటించినా కొంతమేరకు ఆమెకు ఓటు రావచ్చు. కానీ పులివెందుల విషయం వచ్చినప్పుడు పులివెందుల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల కొంచెం 50,000, 60,000 మెజార్టీ తెచ్చుకునే అవకాశం ఉంది. అక్కడ చీఫ్ మినిస్టర్ గారు నిలబడతారు. ఒకటి ఆ నియోజకవర్గంలో సరైన తెలుగుదేశం పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆర్గనైజేషన్ లేదు కాబట్టి వన్ సైడెడ్గా పోయే అవకాశం ఉంటుంది. గ్రామాలు పోయినప్పుడు 50,000, 60,000 మెజార్టీ వస్తుంది. ఆ మెజార్టీని బూడ్చగలిగే నియోజకవర్గాలు మిగతా 6 నియోజకవర్గాల్లో ఉండదు కాబట్టి కొంచెం
ఎన్నికైతే విజయం అయితే ఇబ్బందికరమైన సమస్య. కాకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది అని మనుగడ చూపించుకునే దానికి ఆమె ప్రయత్నం చేయొచ్చు.